హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణలో రేషన్ బియ్యం 3 నెలలవి ఒకేసారి పంపిణీ చేయబోతున్నారండి. కేంద్ర ప్రభుత్వం అత్యవసర సమయంలో ఆదేశాలు అయితే జారీ చేసేసింది. మనకి ఈ నెలాఖరు లోపల 3 నెలల రేషను ఒక తెలంగాణ రాష్ట్రమే కాదండి, అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఈ అత్యవసర ఆదేశాలు ఎందుకు జారీ చేశారనేది మనకి అర్థం కావట్లేదు. 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలి, గోదాముల నుంచి తెప్పించండి అని చెప్పేసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు అయితే వెళ్ళినాయని మనకి ఈరోజు అప్డేట్ అయితే తెలిసిందండి. ఈ నెలాఖరు కల్లా అంటే జూన్ 1 కల్లా మనకి 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేశారంట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇదిగోండి దానికి సంబంధించిన అప్డేటు. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం, కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం. గోదాముల నుంచి బియ్యం లిఫ్ట్ చేయాలని ఆదేశం. జూన్లో పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు. రేషన్ బియ్యం పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 3 నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్ చేయాలని, ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులకు పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 3 నెలల బియ్యం పంపిణీ చేయాలనే కేంద్ర ప్రభుత్వం హఠాత్ నిర్ణయంపై సర్వత్రా చర్చ. నిల్వలు ఎత్తండి, పంపిణీ చేయండి. ఆగస్టు నెల వరకు లబ్ధిదారులకు 3 నెలల బియ్యాన్ని తక్షణమే పంపిణీ చేయాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్రాలకు కేటాయించిన బియ్యాన్ని ముందుగా లిఫ్ట్ చేసి ఈ నెలాఖరు వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఎఫ్సిఐ గోదాముల్లో సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆయా రీజియన్ల మేనేజర్లకు సూచించింది. కేంద్రం ఆదేశాలతో ఇప్పటికే పలు రాష్ట్రాలు బియ్యం పంపిణీకి సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో మాత్రం జూన్ నెలలో పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. చూశారు కదా అండి, ఇలా హఠాత్తుగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ మొత్తానికి 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసిందండి. నిల్వ ఉంచిన బియ్యాన్ని వెంటనే పంపిణీ చేయండి అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. కాకపోతే తెలంగాణ రాష్ట్రం మాత్రం జూన్ నెల నుంచి ఇస్తామని చెప్పని అంటున్నారు. మిగతా రాష్ట్రాలు మాత్రం పంపిణీకి సిద్ధమవుతున్నాయండి. మరి ఇలాంటి అత్యవసర ఆదేశాలు ఎందుకు జారీ చేశారనేది ఇంకా తెలియలేదు. ఇలాంటి అత్యవసర నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు తీసుకుంటాయంటే ఏదైనా ముందు మనకి ఇబ్బందులు రాబోతున్నాయి అంటేనే ఇలాంటి హఠాత్ నిర్ణయాలు అయితే తీసుకుంటాయండి కేంద్ర ప్రభుత్వాలు. మరి 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయమని ఆదేశాలు ఇచ్చిందంటే దీనికి సంబంధించిన కారణాలు ఏవో గట్టిగా ఉంటాయండి. కాకపోతే ఈ 3 నెలల రేషన్ ఒకేసారి తెలంగాణలో అయితే జూన్ నెల నుంచి ఇస్తారంట. మిగతా రాష్ట్రాలు అయితే ఈ నెలలోనే ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయండి. మరి ఇలాంటి హఠాత్ పరిణామం ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. మొత్తానికి 3 నెలల రేషన్ బియ్యం అయితే మీకు జూన్ నెలలో ఈ సన్న బియ్యం పంపిణీ ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా 3 నెలలు ఒకేసారి పంపిణీ చేస్తారంట. వేరే రాష్ట్రాలకు కూడా ఇలాంటి ఆదేశాలు అయితే వచ్చేసినాయండి. సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేటు. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి. ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.